కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకొక 5 నెలల్లో సంవత్సరం కాబోతుందండి. ఇంకొక 5 నెలల్లో సంవత్సరం పూర్తి కాబోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా చాలా సీరియస్ వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎలా అంటే మీ పనితీరు నాకు ఖచ్చితంగా నచ్చాలా, మీ పనితీరు మీద నేను ఆల్రెడీ అజమాయిషీ చేస్తున్నాను, మీ పనితీరు మీద ఎంతవరకు చేస్తున్నారు ఏంటని మేము మానిటరింగ్ చేస్తున్నాం, కాబట్టి మీ పనితీరు మీద మీకు ర్యాంకులు ఇవ్వబోతున్నాం. అంటే చదువుకునే పిల్లోడికి ప్రోగ్రెస్ కార్డు ఎలాగో అలాగే మంత్రులకి ర్యాంకులు అలాగా. కాబట్టి ఆ ర్యాంకుల మీదే మీ పనితీరు ఆధారపడి ఉంటుంది, మీ పనితీరు మీదే ర్యాంకులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు సరిగా పనిచేయకపోతే కనుక మీకు వచ్చే ర్యాంకులు అధ్వాన్నంగా ఉంటాయి అని కొన్ని సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఎప్పుడో ఇవ్వాల్సిన ఈ పనితీరు మీద ఎప్పుడో ఇవ్వాల్సిన ఈ ర్యాంకులు అంటే మొదటి 5 నెలల్లో లేదా మొదటి 3 నెలల్లో ఇవ్వాల్సిన ఈ ర్యాంకులు ఇప్పటిదాకా ఆగడం గల కారణం ఏంటంటే దాంట్లో ఏ మంత్రి కూడా సరిగా పని విధానంలో సరిగా లేరు, అందువల్లే ఇప్పటి వరకు ఆగినాయి అని ఒక వాదన అయితే ఉంది వాస్తవంగా. కాబట్టి ఇంకొక 5 నెలల్లో సంవత్సరం పూర్తయిపోతుంది. ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల ఇప్పుడు ఖచ్చితంగా పనితీరు మీద ర్యాంకులు అయితే ఇస్తే కనుక తర్వాత కూడా వాళ్ళు బాగా పనిచేస్తారనే ఉద్దేశంతో ఎవరు పనిచేస్తున్నారో, ఏ మంత్రులు మంచి ర్యాంకులు వచ్చినాయి, ఏ మంత్రులకి బాగా తక్కువ ర్యాంకులు వచ్చాయి, అసలు ర్యాంకులే రాని మంత్రులు ఎవరున్నారో అనే దాని మీద కొంచెం చూద్దాం ఒకసారి అసలు. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రులందరినీ పేరున ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో ర్యాంక్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ర్యాంక్ వచ్చింది, లోకేష్ గారికి ఎన్నో ర్యాంక్ వచ్చింది, కాబట్టి మొదటిలో ఉన్న ర్యాంక్ ఎవరిది, ఫస్ట్ ర్యాంక్ ఎవరిది, లాస్ట్ ర్యాంక్ ఎవరిది అనే దాని మీద చూద్దాం. ఎలాగంటే ఈ ర్యాంకులు విధానం ఎలా చేస్తారంటే ఏదైతే తమ దగ్గరకు వచ్చిన దస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఫైల్స్ ఏ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని ఏ రోజుకి ఆ రోజే ఎప్పటికప్పుడే క్లియర్ చేస్తున్నాయా లేదా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే దాని మీద ఒక విధానాన్ని అయితే కనుక తీసుకురావడం జరిగింది. కాబట్టి దస్త్రాల పరిష్కారంలో మంత్రులకి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు ఏ ర్యాంకుల్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. అంతేకాదు 2024 జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల వ్యవధిలో దస్త్రాలను పరిష్కరించడం మంత్రులకు ఆయన ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకులు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్తాను. ఎన్ఎండి ఫరూక్ ఫస్ట్ ర్యాంక్ అండి. ఈయనకు వచ్చింది మొట్టమొదటి ర్యాంక్ ఎవరిదంటే ఎన్ఎండి ఫరూక్. తర్వాత కందులు దుర్గేష్ గారు 2వ ర్యాంకు, జనసేన మంత్రి కందులు దుర్గేష్ గారికి 2వ ర్యాంకు. అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారికి 3వ ర్యాంకు, నాదెండ్ల మనోహర్ గారికి 4వ ర్యాంకు, బాల వీరాంజనేయ స్వామికి 5వ ర్యాంకు, చంద్రబాబు నాయుడు గారికి 6వ ర్యాంకు. అర్థమైంది కదండి. సీఎం గారికి 6వ ర్యాంకు వచ్చింది. పనితీరు మీద సీఎం గారికి 6వ ర్యాంకు. అలాగే దస్త్రాల పరిష్కారంలో 6వ ర్యాంకు. సత్యకుమార్ యాదవ్ది 7వ ర్యాంకు, నారా లోకేష్ గారికి 8వ ర్యాంకు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు, పవన్ కళ్యాణ్ గారికి వింటున్నారా, పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకు, ఎస్ సవిత గారికి 11వ ర్యాంకు, కొల్లు రవీంద్ర గారికి 12వ ర్యాంకు, గొట్టిపాటి రవికుమార్ గారికి 13వ ర్యాంకు, పి నారాయణ గారికి 14వ ర్యాంకు, టీజీ భరత్ గారికి 15వ ర్యాంకు, ఆరం రామనారాయణ రెడ్డి గారికి 16వ ర్యాంకు, కె అచ్చెన్నాయుడు ఆయనకేమో 17వ ర్యాంకు, ఎం రాంప్రసాద్ రెడ్డి గారికి 18వ ర్యాంకు, వంగలపూడి అనిత గారికి 20వ ర్యాంకు, అనగాని సత్యప్రసాద్ గారికి 21వ ర్యాంకు, నిమ్మల రామానాయుడు గారికి 22వ ర్యాంకు, తర్వాత కొలుసు పార్థసారథి గారికి 23వ ర్యాంకు, పయ్యవుల కేశవ్ గారికి 24వ ర్యాంకు, వాసంశెట్టి సుభాష్ గారికి 25వ ర్యాంకు. ఇవి 1 నుంచి 25 ర్యాంకుల మధ్యలో ఉండేటటువంటి ఇవన్నమాట. 1 నుంచి 25 ర్యాంకులు ఇచ్చారు. ఆ 25 ర్యాంకుల్లో 25 మంత్రులు వాళ్ళ ర్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారేమో 6వ స్థానంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 10వ స్థానంలో ఉన్నారు, అండ్ మంత్రి లోకేష్ గారు 8వ స్థానంలో ఉన్నారన్నమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే మొదటి స్థానంలో నిలిచిన ఫరూక్ గారు ఆ దస్త్రాన్ని ఫైల్ని క్లియర్ చేసేందుకు సగటున 2 రోజుల 10 గంటల సమయం తీసుకున్నారట ఒక ఫైల్ని క్లియర్ చేయడానికి. కాబట్టి మంత్రులు ఫోకస్డ్గా పనిచేయాలి అనేది కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన నిధులను తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు సూచించడం జరిగింది. ఇదండి ఎలా అంటే మంత్రుల పనితీరు వాళ్ళ చేసిన దాని మీద ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంకులు నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే
మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.